ఇప్పుడు నీ దగ్గర 6 ఉన్నాయి కదా జయశ్రీ, దానిలో నుంచి 2 ఇచ్చేసాయి బేటా. నీ దగ్గర ఎన్ని మిగిలినాయి? ఓకే, ఇప్పుడు రాయి బేట. ఎలా రాస్తావు? ఎన్ని మిగిలినాయి బేటా? 4. ఓకే, ఇప్పుడు జయశ్రీ దగ్గర ఎన్ని ఉన్నాయి బేటా? అందులో నుంచి 3 ఇచ్చేసాయి, ఇషికాకి ఇచ్చేసాయి. ఇప్పుడు 6లో నుంచి 3 తీసేయమ్మా. ఎన్ని మిగిలినాయి? ఓకే, రాయి బేటా రితిక. 6లో నుంచి 3 తీసేస్తే ఎన్ని మిగిలినాయి? ఓకే, ఇప్పుడు 6లో నుంచి 4 ఇచ్చేసే బేటా. ఓకే, నీ దగ్గర ఎన్ని మిగిలినాయి జయశ్రీ? దాన్ని ఇలా రాస్తావు, రాయి బేటా. 6లో నుంచి 4 తీసేసాము. ఓకే, ఈజ్ ఈక్వల్ ఎన్ని మిగిలినాయి? 2. ఎస్. ఇప్పుడు జయశ్రీ 6లో నుంచి 5 చాక్లెట్స్ ఆమెకి ఇచ్చేసాయి. ఇప్పుడు 6లో నుంచి 5 ఇచ్చేసిన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఓకే, ఎలా రాస్తావు బేటా? 6లో నుంచి 5 తీసేస్తే 1 వచ్చింది అని ఎలా రాసి చూపిస్తావు నాకు? ఎస్, 6 - 5 = 1. ఓకే ఓకే, జయశ్రీ 6 ఉన్నాయి కదా నీ దగ్గర చాక్లెట్స్. 6 చాక్లెట్స్ మొత్తం కూడా ఇషుగాకి ఇచ్చేసాయి. ఇప్పుడు నీ దగ్గర 6 ఉంటే మొత్తం 6 ఇచ్చేసావు కదా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏం లేవు అంటే ఏమని చెప్పాలి? ఓకే, రితిక దాన్ని ఎలా రాస్తావు చూపెట్టు. ఓకే, వెరీ గుడ్, క్లాప్.